రన్ అది 520లో పడుతుండే రన్ను. హెవీ రన్ పడుతుండే. మంచి స్కోర్ పడుతుండే. విజయమ్మ అయితే షాక్ అయింది. అంటే ఇప్పుడు ఈవెంట్‌ది, మెయిన్స్‌ది 2 యాడ్ చేస్తారా? యాడ్ చేస్తారు. నాకు ఈవెంట్స్‌లో 75 70 వచ్చినాయి. 80 వచ్చే కాడ 70 పోయింది. ఇట్లా మార్క్స్ కొట్టి తక్కువ. అది ఒకవేళ ఈవెంట్ కొట్టి నేను ఏదో చేయాలని వస్తుంటే పెట్టాలి. స్కోర్ అవుతుంది. స్కోర్ యాడ్ ఆరం తీసుకొచ్చి స్పెండ్ పడుతుంది నాకు. చాలా ఊర్లు ఆడుకుంటుంటే ఊళ్ళో చలి వస్తాడు. ఒక్కరు ఉంటే మరీ కష్టం. ఎందుకంటే ఏం బాడీ ఇంట్లో బాడీ చేసేది ఏబిసిడీలు అయితేనే కదన్నా 46 తీసుకొచ్చారు. దానివల్ల రూరల్లో ఉన్న వాళ్ళందరినీ పోయింది. మొత్తం సిటీ వాళ్ళే వచ్చారు. మొత్తం సిటీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు ఇక్కడ తక్కువ సిటీలో ఎక్కువ కోసం ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీరు అక్కడ పెట్టుకోవచ్చు కదా. అక్కడ పెట్టుకోవచ్చు. లోకాలిటీ ఇక్కడ చూపిస్తుంది. మెయిన్ ప్రిపరేషన్ లోకాలిటీకి ఇస్తారు. అవును ఇచ్చిన కానీ అక్కడ ఎక్కువ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఉంటే ఇచ్చేస్తారు కదా మీకు. వాళ్ళకన్నా హైయెస్ట్ దాన్ని జనరల్గా తీసుకుంటాను. జనరల్గా తీసుకుంటాను. ఇప్పుడు నాకు రంగారెడ్డి అలాగేమో నాకు రంగారెడ్డి జనరల్ నేను ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా హై లెవెల్లో రావాలి. ఆడ జనరల్ లెవెల్ అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఉంటారు. 46 ఎక్కేసాడు. ఈవెన్ మన ఊళ్ళో మస్తు మంది జాబ్ చేస్తాం. మన ఊర్లో దాదాపు 20-30 మందికి 1.4 months ఇట్లా పోయిన వాళ్ళే ఉన్నారు. అందరు బార్డర్లో పోయిన వాళ్ళే అంత జాబ్ మమత కూడా ఇది పోలీసు అంటేనే ఇష్టం అంటాను. దానికోసమే చేస్తుందంట. ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతుంది. చదువుతుంది అన్నారు. నేనైతే చదువుతున్నాను. నేనైతే పోతున్నా. ఎందుకంటే ఇన్కమ్ వచ్చినాక డబ్బులు తెచ్చుకొని మనం సడన్గా పడలే కదా. అట్లే ఇట్లనే ఇక మన ముందు చదువుకుంటూ వస్తున్నాం. నోటిఫికేషన్ పడాలా ఇంకా నువ్వు ఇప్పటి నుంచి ఏం చేస్తావు? మన 6 నోటిఫికేషన్ ఏప్రిల్ ఆగస్ట్ అప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అందులో వర్క్ తీసుకున్నా కానీ అంత వర్క్ రాదు అనేది చదువులు చేయడం వల్ల నీకు ఒక బెనిఫిట్ ఉంది. పర్ఫెక్షన్ ఉంది, బెనిఫిట్ ఉంది. ఆడ ఉంటే ఇంకా సర్కిల్ పెంచుకోవచ్చు. ఆడ ఎంఆర్ఓ ఇచ్చే వాళ్ళతో ఇంకా మంచి చెప్పి నేను తక్కువ మాట్లాడతాను. కలుపుకోవాలి. ఇట్లా పుచ్చిగాడు కలుపుకుంటాడు. సరే పుచ్చిగాడు ఇంగ్లీష్లో కదా. ఆ సర్కిల్ లేక కూడా చాలా మైనస్ అవుతుంది తెలుసా వెంకటేశ్వర. సర్కిల్ లేక కూడా మైనస్ అవుతుంది. నాకు అదే మైనస్. ఎక్కువ మాట్లాడకపోవడము, ఎక్కువ జనాలతో పరిచయం లేకపోవడము. మాట్లాడాలి. వాళ్ళు మనం చెడు చేసినా మాట్లాడాలి. మాట్లాడితేనే మనకు సర్కిల్ ఉంటేనే ఏదైనా మనకి సర్కిల్ మనకు తెలిసిన వాళ్ళంటే చాలు. బాగున్నప్పుడు నాకు తెలుసు అక్కడ ఏదైనా చేసిన ఖచ్చితంగా ఎగ్జిట్ మన అందులో 1% అనే నాకు కూడా కొన్ని విషయాలు అట్లనే ఇక్కడ నుంచి మనం సిటీ
కాంపిటీషన్ అనేది మనకు కనబడుతుంది కళ్ళ ముందర. అప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది, మన లెవెల్ ఇది కాదు, మన లెవెల్ ఆ పైన ఉండాలి. అంటే మనకు కనిపించదు. ఆయన కూడా కంపెనీ పగిలిపోతుంది. అంత టెన్షన్ వస్తుంది మనకి వాళ్ళు చూస్తుంటే, ఇట్లా పడి పడి కూర్చొని ఏడైనా కూర్చొని చదవడానికి ఒప్పుకోండి, ఈడైనా చదివితే ఆడైనా ఉంది. కాకపోతే నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఫస్ట్ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఫస్ట్